హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పాకెట్స్ కోసం ఒక కప్పు మైదా, సాల్ట్, ఆయిల్, వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న చికెన్, ఉప్పు, పసుపు వేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికించుకున్న తర్వాత కొంచెం కారం, ధనియాల పౌడర్, చికెన్ మసాలా వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని బాల్స్ లాగా చేసుకొని చపాతీ కన్నా కొంచెం పలుసగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ స్టఫింగ్ అని చపాతీ పైన పెట్టేసుకోవాలి. చీజ్ ఉంటే పెట్టేసుకోండి, లేకపోతే లేదు. ఇది వచ్చేసి ఆప్షనల్, కొంచెం టేస్టీగా ఉంటుంది. సైడ్ నా వాటర్ అప్లై చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ హీట్ అవ్వకూడదండి, కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ పాకెట్స్ వేసుకొని 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుని తినేయడమే. చికెన్ పాకెట్స్ రెడీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.